వాట్ యు బిగిన్ విత్ ఫెయిత్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ యువర్ కన్ఫెషన్. విశ్వాసము, ఒప్పుకోలు రెండు కలిసి పని చేయకపోతే నీ జీవితంలో వాగ్దాన నెరవేర్పులు మీరు చూడలేరు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పాలి. చాలామంది నేను నమ్ముతున్నానంటారు, కానీ వారి నోటిని తాము నమ్ముతున్న విశ్వాసముతో కనెక్ట్ చేయరు. వారు నమ్ముతున్నామంటారు, కానీ వారి హృదయము వారి నోటికి దూరముగా ఉంటుంది. ఇఫ్ యువర్ మౌత్ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ వాట్ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయం ముందు విశ్వసించుకున్న దానితో నీ నోరు ఏకీభవించకపోతే నీ జీవితంలో నీ విశ్వసించినది నెరవేర్చబడదు నీవు చూడలేవు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా నిర్ణయించాడు. చాలా మంది ఏం చేస్తారంటే శ్రమ వచ్చినప్పుడు కన్ఫెషన్ చేస్తారు, ఏదైనా నీడ్ వచ్చినప్పుడు కన్ఫెషన్ చేస్తారు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు కన్ఫెస్ చేస్తారు. అట్లా చేస్తే వర్కౌట్ అవ్వదు చాలా పర్యాయాలు. ఎందుకంటే కన్ఫెషన్ అన్నది నోటితో ఒప్పుకునేది నీ డైలీ లైఫ్ స్టైల్గా ఉండాలి. వెనెవర్ యు కన్ఫెస్, మీరు క్రీస్తునందు దేవుని నీతిని ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు వ్యతిరేకముగా మాట్లాడిన వారు, నీకు వ్యతిరేకంగా కోప్పడిన వారు, వారందరూ కూడా సిగ్గునందునట్లుగా దేవుడు చేస్తారు. అనారోగ్యాలు వచ్చే అవకాశం, శ్రమలు వచ్చే అవకాశం, ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కానీ నేను క్రీస్తునందు దేవుని నీతి అన్న సత్యం నేను స్థిరపరచుకునే కొలుగు, దాన్ని ఒప్పుకునే కొలుగు నీకు కలిగిన శ్రమలు, అనారోగ్యములు వాటన్నిటిలో నుంచి విజయవంతంగా చేస్తాను.